ఓపెన్ టాక్కి స్వాగతం. దినదినగండం నూరేళ్ల ఆయుష్లాగా ఉంది వైసీపీ పరిస్థితి. ప్రతిరోజు ఎవరో ఒక నేత ఆ హ్యాండ్ ఇవ్వటం, ఆ పార్టీకి ఆ పెను ప్రకంపనలు సృష్టించడం అలవాటుగా మారింది. తాజాగా గుంటూరు రాజకీయాల్లో మరొకసారి ప్రకంపనలు వచ్చాయి. వైసీపీకి చెందిన ఒక కీలక ఎంపీ రాజీనామా చేయటం ఇప్పుడు ఆ గుంటూరులోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా వైసీపీలో కలవరం పుట్టించాయి. ఇప్పటికే గుంటూరులో మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి హ్యాండ్ ఇచ్చాడు. ఆ ప్లేస్నే ఇంకా భర్తీ చేసిన పరిస్థితి లేదు. దాని గురించి మర్చిపోకముందే తాజాగా నరసరావుపేటకు సంబంధించిన ఎంపీ లావు కృష్ణదేవరాయలు అయితే పార్టీకి రాజీనామా చేయడంతో పాటు తన ఎంపీ పదవికి కూడా ఇప్పుడు రాజీనామా చేయడం అనేది హాట్ టాపిక్గా మారింది. అదే సమయంలో వైసీపీలో పెను ప్రకంపనలు కూడా పుట్టించింది. ముఖ్యంగా గుంటూరు రాజకీయాల్లో వైసీపీకి ఇది కోలుకోలేని దెబ్బగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా కృష్ణదేవరాయలు జగన్మోహన్ రెడ్డి మీద కొద్దిగా అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. అయినప్పటికీ కూడా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఇతర నేతలతో పోలిస్తే సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తి. కానీ ఇటీవల జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా నిరాశాజనకంగా ఉంది. దాంతోనే కొద్ది రోజులుగా వైసీపీ మీద దాదాపుగా పూలిన ప్రయత్నం చేశాడు కృష్ణదేవరాయలు. తాజాగా తన సీటు ప్రకటించకపోవడం పట్ల 4 విడతలుగా జాబితాలు ఇచ్చినప్పటికీ కూడా తన సీటు విషయంలో జాప్యం చేయడం అనేది కృష్ణదేవరాయలకు నచ్చలేదు. సో ఇది తనను అవమానించినట్టుగా కృష్ణదేవరాయలు భావించాడు. ఈ నేపథ్యంలోనే ఇలా అవమానాలు పొందే పార్టీలో ఉండటం కరెక్ట్ కాదనే ఒక ఉద్దేశంతో తన ఎంపీ పదవికి అలాగే వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే నిన్నటి వరకు కృష్ణదేవరాయల్ని బొజ్జగించే ప్రయత్నం చేసింది వైసీపీ. కొంతమంది కీలక నేతలను పంపి ఆయన బొజ్జగించి ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కృష్ణదేవరాయలు అయితే అందుకు ససేమిరా అన్నట్టుగా తెలిసింది. అయితే నిన్నటి వరకు కృష్ణదేవరాయలు పార్టీ మారటం లేదు, ఇది కేవలం కల్పితం మాత్రమే, ఆయన పార్టీలోనే ఉంటారని చెప్పి వైసీపీ చెప్పుకుంటూ వచ్చింది. బట్ వాటన్నిటిని పటాపంచులు చేస్తూ ఇప్పుడు వైసీపీ సభ్యత్వానికి అలాగే ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక కుదుపుగా చెప్పుకోవచ్చు. అసలే వైసీపీ అభ్యర్థులుగా ఎవరు దొరకని పరిస్థితి. ఉన్న ఎంపీలే మేము ఈసారి పోటీ చేయం, బయటకు వచ్చేస్తామని చెప్పి చెబుతున్న పరిస్థితి. మాగుంట శ్రీనివాస్ కానివ్వండి, లేదా రాజమండ్రి ఎంపీ భరత్ కానివ్వండి, వీళ్ళంతా కూడా గీత కానివ్వండి, వీళ్ళంతా ఎంపీలుగా పోటీ చేయడానికి ససేమిరా అంటున్నారు. ఎందుకనంటే ఆల్రెడీ ఇది మునిగిపోయే నావా కాబట్టి ఎంపీ అంటే అభ్యర్థి ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. పైగా పార్టీకి కూడా ఒక 180-200 కోట్లు డిపాజిట్ చేయమని అడుగుతున్న నేపథ్యంలో ఇంత భారాన్ని మేము భరించలేము, కావాలంటే ఎమ్మెల్యేగా సీట్ ఇస్తే పోటీ చేస్తాం, లేదా రాజకీయాల నుంచి దూరంగా ఉంటామని చెప్పి మా దారి మేము చూసుకుంటామని చెప్పి ఇప్పటికే చాలామంది తేల్చి చెప్పిన పరిస్థితి. ఒక మచిలీపట్నానికి బాలశౌరి రాజీనామా చేస్తే ఆ ప్లేస్లో వేరొక ఎంపీని జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు పెట్టలేకపోయాడు. పార్థసారథిని మచిలీపట్నం స్థానంలో పెట్టేందుకు విపరీత ప్రయత్నం చేసిన, పెనమలూరు నుంచి తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దానికి ససేమిరా అన్నాడు. ఈ నేపథ్యంలో దాదాపుగా పార్థసారథి పార్టీ మారటం కూడా ఖాయంగా మారింది అనుకోండి. రేపో మాపో తెలుగుదేశం పార్టీలో భారీగా తన క్యాడర్ను తీసుకుని చేరబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఇదే సమయంలో ఆల్రెడీ బాలశౌరి రాజీనామా చేస్తున్నాడు. ఇప్పుడు కృష్ణదేవరాయలు రాజీనామా. నరసరావుపేట ఎంపీగా మొట్టమొదటిసారిగా 2019లో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిపించారు. కృష్ణదేవరాయలు కూడా అదే విషయం చెప్పాడు. నరసరావుపేట ఎంపీగా నన్ను నమ్మి ప్రజలు ఎంతో నమ్మకంతో నన్ను గెలిపించారు, నా సాయి శక్తులా చేయగలిగింది చేశాను, ఎంపీ నిధుల దగ్గర నుంచి పార్లమెంట్లో పోరాటం వరకు నేను చేయగలిగింది చేశాను. అలాగే ఇతర నేతలతో పోలిస్తే కొద్దిగా ప్రజలతో మమేకమైన నేతగా కృష్ణదేవరాయలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా నేతలందరూ కూడా ఢిల్లీలోనో లేదా వేరు ఫామ్ హౌస్లోనో ఉంటే కృష్ణదేవరాయలు మాత్రం వీలైనంత ఎక్కువ ప్రజల్లో ఉండే ప్రయత్నం చేశాడు. అయితే అది కృష్ణదేవరాయలు అసలు బాధ కూడా అదే. మిగతా నేతలతో పోలిస్తే పార్టీకి విధేయుడిగా పనిచేసిన నా మీద కక్ష కట్టారనే ఒక బాధ అయితే కృష్ణదేవరాయల్లో ఉంది. ఒక రకంగా ఏంటంటే అది అవమానంగా భావించాడు. పొమ్మనకుండా పొగబెడుతున్నారు నన్ను, ఇన్ని జాబితాలు ప్రకటించినా నాకు సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు అంటే ఇండైరెక్ట్గా నన్ను బయటికి వెళ్ళిపోమనే పార్టీ చెప్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలో నేను ఉండటం కరెక్ట్ కాదని చెప్పి ఆయనే బయటికి రావడం జరిగింది. అయితే ఆయనతో ఆగుతుందా అంటే ఆయనతో పాటు మరికొంత క్యాడర్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు వైసీపీలో వణుకు. ఆయన ఒక్కడే వెళ్ళిపోతే పర్వాలేదు, ఆయనతో పాటు క్యాడర్ను కూడా తీసుకెళ్ళిపోయే ప్రమాదం. కేసీఆర్ నాని ఒక్కరు మాత్రమే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. బట్ అటు నుంచి మాత్రం వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. ఒక పక్క ఇంకా ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ జనసేన డోర్స్ క్లోజ్ చేసేసి ఉంచాయి. ఎందుకంటే ఆల్రెడీ 4-5 ఏళ్ళు కష్టపడిన నేతలకే టికెట్లు ఇవ్వాలని నిర్దేశించుకున్న నేపథ్యంలో కొత్తవారు ఉందాక వస్తే రండి తప్ప టికెట్లు అయితే ఆశించొద్దని చెప్పి డోర్స్ క్లోజ్ చేసిన నేపథ్యంలో కొద్దిగా స్లోగా వస్తున్నాయి వలసలు. బట్ వన్స్ టీడీపీ జనసేన డోర్లు ఓపెన్ చేస్తే వైసీపీ పార్టీలో ఒక్కరు కూడా మిగిలే పరిస్థితి ఉండదు అనడానికి ఇదొక ఉదాహరణ. ముఖ్యంగా
రాజధాని ప్రాంతమైనటువంటి గుంటూరు కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ముఖ్యంగా గుంటూరులో బాలశౌరి రాజీనామా, ఇప్పుడు లావు కృష్ణదేవరాయల రాజీనామా, ఈ రెండు కూడా గుంటూరు రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఇది ఎక్కడితో ఆగుతుందంటే ఈ పరంపర మరింత కొనసాగే అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే అభ్యర్థుల పట్ల వ్యవహరించిన తీరు ఉందో, చాలామంది అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల విసుగు చెంది పార్టీ నుంచి బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ నుంచి బయటికి వెళ్ళే ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఏంటి, జగన్మోహన్ రెడ్డి దగ్గర పార్టీలో గౌరవం లేదు, ఏదో తప్పని పరిస్థితుల్లో పదవిలో ఉన్నాం కాబట్టి అణిగి ఉండాల్సి వస్తుంది తప్ప ఆ పార్టీలో ఎటువంటి గౌరవం దొరకదు. కొంతమంది నలుగురు రెడ్లకు మాత్రమే ఆ పార్టీలో గౌరవం ఉంటుంది, మిగిలిన ఎవరికీ గౌరవం ఉండదు. పైగా దళిత ఎమ్మెల్యే పరిస్థితి అయితే అత్యంత దారుణం. దళిత ఎమ్మెల్యే అయినటువంటి ఆర్థర్ కానివ్వండి, జొన్నలగడ్డ పద్మావతి కానివ్వండి, చంద్రపూడి ఎమ్మెల్యే ఎలీజా కానివ్వండి, వీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మించి గొంతు కోచాడని చెప్పి చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. వీళ్ళంతా దళిత ఎమ్మెల్యేలు. అంటే దళిత ఎమ్మెల్యేల మీద కొంతమంది రెడ్ల పెత్తనం అనేది సహించలేని పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఇలాగ కాళ్ళ దగ్గర మనం బ్రతకలేమనే ఉద్దేశంతోనే పార్టీ నుంచి అయితే బయటికి రావడం జరిగింది. ఏది ఏమైనా లావు కృష్ణదేవరాయలు పార్టీ నుంచి బయటకు రావడం అనేది వైసీపీకి కోలుకోలేని దెబ్బ. ఒక పక్క ఉన్నవారిని ఏ విధంగా అడ్డుకోవాలో జగన్మోహన్ రెడ్డి తెలియక చేతులెత్తేసే పరిస్థితి. ఎమ్మెల్యే అభ్యర్థులను పిలిచి బొజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారెవరూ కూడా మాట వినే పరిస్థితి లేదు. నిన్న మొన్నటి వరకు నేను గీసిందే గీత చెప్పిందే వేదం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించేవాడు. బట్ ఆ పరిస్థితి మారింది. ఇప్పుడు ద్వితీయ శ్రేణి నేత కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గల్లాపట్టి నిలదీసే పరిస్థితి. ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో ఈ విషయం చాలా స్పష్టమైంది. ఎప్పుడైతే దాదాపు 80 నుంచి 90 మంది అభ్యర్థులను జగన్మోహన్ రెడ్డి మార్చాలి అని నిర్ణయించుకున్నాడు, అప్పుడే ఈ రాష్ట్రంలో వైసీపీలో ఈ ప్రకంపనలు అయితే మొదలయ్యాయి. మనం ఆళ్ళ రామకృష్ణారెడ్డి దగ్గర మొదలు పెడితే దాదాపుగా 2-3 దశాబ్దాల నుంచి వైఎస్ ఫ్యామిలీకి అత్యంత విధేయుడు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడు. అలాంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి తన పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశాడు. పైగా నియోజకవర్గం కూడా నారా లోకేష్ మీద గెలిచినటువంటి మంగళగిరి నియోజకవర్గం. అంటే అలాంటి విధేయులకే ఇది లేదు. బాలినేని శ్రీనివాస్ కక్కలాక మెంగలాక ముందు వెనక అన్నట్టుంది బాలినేని శ్రీనివాస్ పరిస్థితి. ఆయన ఒక రకంగా చూస్తే బంధువు, అలాంటి వ్యక్తికి కూడా ప్రస్తుతానికి ఎటువంటి ఇది కూడా లేదు. సో అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మిన వారికే ఏమీ లేని నేపథ్యంలో మా బోటి వాళ్ళకి ఏముంటుందని చెప్పి చాలామంది నేతలు స్వతహాగా వారంతటి వారే బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడినప్పటికీ కూడా అసంతృప్తులు ఎవరో కూడా సంతృప్తి పడే పరిస్థితి లేదు. వీటన్నిటికీ మించి వీరు వెళ్ళిపోవడానికి రెండో ప్రధాన కారణం మునిగిపోయే నావ. ఆల్రెడీ ఈ పడవకు చిల్లుబడింది. సో 2024 ఎన్నికల్లో అది పూర్తిగా మునిగిపోవడం ఖాయం. సో మునిగిపోయే నావలు ఎవడు ఉండాలనుకుంటాడు? ఇలాంటి సమయంలోనే ఒడ్డున పెడితే బెటర్ కదా. రేపు పార్టీ ఓడిపోయిన తర్వాత మారితే తక్కువ చేసి చూస్తారు. అదే పార్టీ అధికారంలో ఉండగానే చివరి సెకండ్లో మారితే గౌరవం అన్న మిగులుతుంది, టికెట్లు రాపోయినని చాలామంది పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏది ఏమైనా వైసీపీలో రోజు రోజుకి ప్రకంపనలు అయితే ముదురుతున్నాయి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి దగ్గర మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా అనేక మంది వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పే ప్రయత్నం వచ్చింది. దాదాపుగా మనం గట్టిగా మాట్లాడుకుంటే ఎంపీ అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డికి దొరకని పరిస్థితి. రాష్ట్రంలో 25 స్థానాల్లో పార్లమెంటు స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను పెట్టడానికి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికిప్పుడు మనుషులు లేరు అంటే ఆ స్థాయిలో వ్యతిరేకత అయితే ఉంది. ఏది ఏమైనా కృష్ణదేవరాయల రాజీనామా అనేది అటు గుంటూరులోనే కాదు ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రకంపనలు పుట్టించింది. ఇది వైసీపీకి ఒక రకంగా కోలుకోలేని దెబ్బ. తనతో పాటు ద్వితీయ శ్రేణి నేతలను కూడా తీసుకుని పార్టీ మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరుతున్నామనే విషయం అయితే స్పష్టత ఇవ్వలేదు. బట్ వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు కాబట్టి వేరొక పార్టీలో ఖచ్చితంగా చేరే అవకాశం ఉందని చెప్పి విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. చూడాలి మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అడ్డుకుంటాడు, 2024లో ప్రతిపక్షాలను ఏ విధంగా ఎదుర్కొంటాడనేది వేచి చూడాలి.